హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు 103 విడతల డీఏ బకాయిలు ఖాతాలో జమ. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా చేసుకోనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు సంబంధించి డీఏ బకాయిలు రోజురోజుకు కొండలాగా పేరుకుపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక డీఏ బకాయిలను చెల్లించడానికి ప్రభుత్వం డజన్ల కొద్దీ విడతలను ప్రకటిస్తుండడంతో ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా బకాయిల విషయానికొస్తే 103 విడతలు ఎలా చెల్లిస్తారు అసలు? అంటే ఈ 2021 జూలై నుండి 2023 జూలై మధ్య కాలానికి సంబంధించి డీఏ బకాయిలను పరిశీలిస్తే మొత్తం 103 విడతల లెక్క తేలుతోందండి. అన్నీ కలిపి, కరోనా కాలంలో అన్నీ కలిపి. ప్రభుత్వం వివిధ జీవోల ద్వారా ఈ బకాయిలను విడతల వారీగా చెల్లిస్తూ వస్తోంది. ముఖ్యంగా జీవో నంబర్ 3 ప్రకారంగా 3 విడతలు చెల్లించాలి. జీవో నంబర్ 9 ప్రకారంగా 8 విడతలు, జీవో నంబర్ 50 ప్రకారంగా 17 విడతలు, జీవో నంబర్ 120 ప్రకారంగా మరొక 17 విడతలు, జీవో ఎంఎస్ నంబర్ 78 ప్రకారంగా 28 విడతలు, జీవో నంబర్ 2 ప్రకారంగా 30 విడతలు. ఇది జూలై 2023కు సంబంధించిన జీవో జీవో ఎంఎస్ నంబర్ 2 వచ్చేసి జూలై 2023కి సంబంధించిన డీఏ. మొత్తం కలిసి 103 డీఏలు 103 దఫాలుగా విడుదల చేయాల్సిన, అంటే 103 ఇన్‌స్టాల్‌మెంట్‌లలో ఇవ్వాల్సిన విడతల వారీగా డీఏలు, వాటి తాలూకా లెక్కలు ఇవే అన్నమాట. అయితే కేవలం ఒక్క డీఏ బకాయిలను చెల్లించడానికి 30 విడతలు ప్రకటించడం అనేది ఉద్యోగుల పట్ల ప్రభుత్వ వైఖరికి ఇది నిదర్శనం, నాందిగా కనిపిస్తోంది. భవిష్యత్తులో మరింత పెరగనున్న బకాయిలు. ప్రస్తుతం లెక్కించిన 103 విడతలు 2023 జూలై వరకే కానీ 2024, 2025 సంవత్సరాలకు సంబంధించి, అలాగే 2026 సంబంధించి కూడా డీఏలు ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికీ జూలై 2023 వరకు మాత్రమే డీఏ అనేది ప్రకటించడం జరిగింది. వాటికి సంబంధించిన అరియర్స్ మాత్రమే 103 విడతలు. ఇంకా 2024, 2025, 2026 కలుపుకొని 6 డీఏలు పెండింగ్‌లో అయితే ఉన్నాయి, ఇంకా ప్రకటించనివి. ఇవన్నీ కలుపుకుంటే ఈ సంఖ్య 200కు దాటే అవకాశం అయితే ఉంది. కాబట్టి 2004లో 2 డీఏలు, 2005లో మరియు 2006లో అన్నీ కలిపి చూసుకున్నట్లయితే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా 200 దాటిపోయే ప్రమాదం ఉంది. ఒక్కో డీఏ విడతకు 30 నుండి 40 విడతలు కేటాయిస్తే అసలు బకాయి ఎప్పుడు పూర్తవుతాయని తెలియని అయోమయ పరిస్థితిలో ఉద్యోగులున్నారు. ఇక సిపిఎస్ ఉద్యోగుల పరిస్థితి అయితే అగమ్యగోచరమనే చెప్పాలి. డీఏ బకాయిల చెల్లింపుల్లో సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి ప్రత్యేక విధానం అయితే అమలవుతోంది. మొత్తం బకాయిల్లో 10% నగదు ప్రాణ ఖాతాల్లో జమ అవుతుంది. మిగిలిన 90% నగదు ఉద్యోగి యొక్క వ్యక్తిగత ఖాతాలో జమ చేయడం జరుగుతోంది. ముఖ్యమైన జీవో మరియు టైమ్ లైన్స్ చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన బకాయిల ఉత్తర్వుల వివరాలు ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇందులో మొదటిది వచ్చేసి అక్టోబర్ 30, 2024 సంబంధించిందండి. అంటే 2022 జూలైకి సంబంధించి డీఏ బకాయిల కోసం విడుదల చేసినటువంటి జీవో. ఇందులో జూలై 2022కు సంబంధించి డీఏ బకాయిలను మొత్తం 17 విడతల్లో చెల్లింపులు చేస్తామని చెప్పేసి జీవోలో అయితే మెన్షన్ చేశారు. తరువాత జూన్ 13, 2025న జనవరి 2023కు సంబంధించి డీఏ బకాయిల కోసం జీవో విడుదల చేశారు. ఈ జనవరి 2023కు సంబంధించినటువంటి డీఏ అరియర్స్ ఏవైతే ఉంటాయో వాటిని 28 విడతలుగా చెల్లింపులు చేస్తామని జీవోలో పేర్కొన్నారు. జనవరి 2026లో
జీవోఎంఎస్ నంబర్ 2 జూలై 2023కి సంబంధించిన డీఏ బకాయిల కోసం జీవో విడుదల చేశారు. సో, ఈ బకాయిలను 2023 జూలై సంబంధించి బకాయిలను 30 విడతల్లో చెల్లింపులు చేస్తామంటూ జీవోలో పొందుపరిచినటువంటి సందర్భం. సో, మరి డీఏ బకాయిలు ఇన్ని విడతలుగా రావటం వల్ల ఉద్యోగులు అసలు తమకు ఎంత నగదు రావాలి, ఎంత జమ అయ్యింది అనే విషయాలను ట్రాక్ చేయడం కష్టమవుతోంది. మరి ఉద్యోగులకు సూచన, మీరు మీ బేసిక్ పే ఆధారంగా మీకు రావాల్సిన బకాయిలు మారుతూ ఉంటాయి. కావున ప్రతి ఉద్యోగి తమకు రావాల్సిన ఖచ్చితమైన బకాయిల వివరాలను ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్ ద్వారా క్రమం తప్పకుండా చెక్ చేసుకోగలరని మనవి. అయితే ప్రభుత్వం ఈ బకాయిలను విడతల వారీగా కాకుండా త్వరితగతిన ఒకేసారి చెల్లించి ఉద్యోగులకు ఊరటనివ్వాలి అని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. కానీ రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ మీద భారీ ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి ఈ 103 డీఏలలో 2023 జూలై వరకు సో, మరి వీటిలో ఎన్ని కరోనా సాకుతో కట్ చేస్తారు, ఎన్ని పీఆర్సీలో విలీనం చేశారు, ఎన్ని డీఏలనేవి రావాలి. యాక్చువల్ అమౌంట్ అయితే ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. సో, కాకపోతే జీవోలో మెన్షన్ చేసిన ప్రకారంగా 103 విడతలైతే పెండింగ్‌లో ఉంది అమౌంటు. సో, మరి వీటినైనా ప్రభుత్వం త్వరితగతిన చెల్లించాలని అయితే కోరుకుంటూ ఉన్నారు.